బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉందమ్మా. దీంట్లో నేను ఈరోజు మామూలుగా ఎవ్రీడే క్లాస్ సిస్టమ్ మీద చెప్తున్నాను. బట్ టుడే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను షార్ట్లోని. సో ఇవి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి ఇన్ని రాకపోయినా దీంట్లో ఒక 4-5 అయితే పక్కా వస్తాయండి. దాంట్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈఆర్పి అండ్ ఈఆర్పి ప్యాకేజ్ అనమాట. ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ అంటారు. తర్వాత P2P ప్రొక్యూర్ టు పే అనమాట. తర్వాత హౌ టు డిలీట్ ఎ లెడ్జర్ అండ్ హౌ టు డిలీట్ ఎ గ్రూప్ అనమాట. గ్రూప్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ గ్రూప్, లెడ్జర్ క్రియేషన్, డిలీషన్ ఆఫ్ లెడ్జర్స్ కదండి. Alt+T మీరు సెలెక్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు. తర్వాత షట్ కంపెనీ, ఆల్ట్ డిలీట్ కంపెనీ. ఇది ఒకటి ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ అండి. Ctrl+A అనేది ఒక సేవ్ ఆప్షన్ అనమాట. మల్టిపుల్లో మీరు లెడ్జర్ చేసినప్పుడు అది సేవ్ కావాలంటే Ctrl+A కొట్టాలి. తర్వాత F11 అనేది అకౌంటింగ్ ఫీచర్స్ అండ్ F12 అనేది మనకి కాన్ఫిగరేషన్ అంటారండి. ఇది కాకుండా మెమోరండం వోచర్ అని చెప్పి ఒకటి మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తుంది. అది ఈ అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ కంపల్సరీ ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది. సో అదే యూనిట్లో మనకి యూనిట్ నెంబర్ 4లో అనుకుంటాను న్యూ రిఫరెన్స్ అండ్ అడ్వాన్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి. తర్వాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MIS, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యూనిట్ నెంబర్ 5 అనమాట. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ లైక్ అకౌంటింగ్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్, ఇట్లా మీకు ఐడియా ఉంటుందండి. ఇన్వెంటరీ రిపోర్ట్స్, జనరల్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా. Then what is a source document and explain about different kinds of source documents. If you want to make any entry in Tally, we require a source document. So there are various kinds of source documents. So you need to explain about that. Purchase order, sales orders. Okay. Then debit note and credit note, payment voucher, receipt voucher, ఇవన్నీ కూడా source documents అండి. Then you need to learn about F4 contra voucher and F7 general voucher. Then my dear student, day book and cash book both are important. Number of times we have seen the question. And debit note and credit note also. And stock groups, this time we are expecting a short question in stock groups అండి. Then optional voucher, ఇవి షార్ట్లో ఇంపార్టెంట్ చూసుకోండి. లాంగ్లో వచ్చేసి నేను చెప్తున్నాను, రాసుకోండి అమ్మా. వెరీ ఫస్ట్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ, హౌ టు ఆల్ట్ ఏ కంపెనీ, హౌ టు డిలీట్ ఏ కంపెనీ. ఈ మూడు కలిపి లాంగ్లో రావచ్చమ్మా. దీని తర్వాత డిఫైన్ ఏ గ్రూప్, హౌ టు క్రియేట్, హౌ టు డిలీట్ అండ్ హౌ టు ఆల్ట్ గ్రూప్స్ అనమాట. యూనిట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింగిల్ అండ్ మల్టిపుల్ అండ్ ఆల్. దీని తర్వాత మనకి యూనిట్ నెంబర్ 2లో యూనిట్ ఆఫ్ మెజర్ మీకు ఇంపార్టెంట్ అండి. దాంట్లో లాంగ్ ఆన్సర్ కూడా రావచ్చు ఈసారి. డిఫైన్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మెజర్స్. ఇంకా అది కాకపోతే డిఫైన్ ఏ స్టాక్ కేటగిరీ అండ్ గోడౌన్, ఈసారి దాని మీద రావచ్చండి. ఎప్పుడు కూడా స్టాక్ ఐటము, స్టాక్ గ్రూప్స్ ఇవే వస్తుంటాయి దాంట్లోని. సో హ్యావ్ థర్వ్ ఐడియా అండి. యూనిట్ నెంబర్ 2 మీద గ్రిప్ కలిగి ఉండండి. యూనిట్ నెంబర్ 3 అనేది రికార్డింగ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అనమాట. సో జర్నల్ ఎంట్రీస్ ఇవి ఉంటాయమ్మా. దాంట్లో సోర్స్ డాక్యుమెంట్స్ మీద క్వశ్చన్ మళ్ళీ రావచ్చు. అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ వోచర్స్, F5, F6 వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారమ్మా. అండ్ యూనిట్ నెంబర్ 4లో వచ్చేసి హౌ టు యాక్టివేట్ బిల్ వైజ్ డీటెయిల్స్. తర్వాత రిఫరెన్సెస్ అనమాట. న్యూ రిఫరెన్స్, ఎగెనిస్ట్ రిఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్, ఇవన్నీ కూడా రాయాలి. దాని తర్వాత అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్ మేనేజ్మెంట్. దాన్నే పర్చేజెస్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, అది పర్చేజ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్.